నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భారత్ బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటల్ సిస్టమ్ తో సరికొత్త విప్లవం బ్యాంకింగ్ డిజిటల్ యూనిట్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే తస్మాత్ జాగ్రత్త ఇంటింటి ప్రచారంలో ప్రజలను హెచ్చరించిన మంత్రి గంగుల నిజామాబాద్ జిల్లాలో 2 ఆర్టీసీ బస్సులు ఢీ 12 మందికి తీవ్ర గాయాలు ఏపీలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు జనసేన పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజం ఇక డీటెయిల్స్ చూసి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టిన డిజిటల్ సిస్టంతో సరికొత్త విప్లవం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో బ్యాంకింగ్ డిజిటల్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ సిస్టమ్ ద్వారా డబ్బును బదిలీ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పీఎం ముద్ర యోజన కింద 1,76,000 కోట్లు రుణం ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల స్కాలర్షిప్ కూడా డిజిటల్ అన్నారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో ఉండే స్వతహాగా అకౌంట్ను ఆపరేటింగ్ చేయొచ్చునని తెలిపారు. మొబైల్ డిజిటల్ సేవల వల్ల బ్యాంకు పని మీద వచ్చేవారు తక్కువయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, ఎస్బీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది వాళ్ళు వస్తారు. Central and state governments, honorable chief ministers, honorable members of parliament and విద్యార్థులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో కూడా విద్యాబోధన చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం 1 క్లాస్ 1 టీవీ ఏదైతే పెట్టబోతున్నామో ఆ టీవీల ద్వారా కూడా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టంలో శిక్షణ ఇవ్వబోతున్నాం. 1 కోటి మంది పైగా ఈ అకౌంట్లో చేరిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రానున్న రోజుల్లో టోటల్గా ఎవరు కూడా బ్యాంకు రావాల్సిన అవసరం ఉండదు. ఎవరు కూడా అవసరమైన వాళ్ళు తప్ప ఎక్కువ భాగం సెల్ ఫోన్లో సేవలు ఉంటాయి. ఆ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక కొత్త విప్లవము, డిజిటల్ విప్లవము ఇండియాలో వస్తుంది. ఏదైతే డిజిటల్ ఇండియా స్కీమ్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించారో టోటల్గా మనము గ్రామాలలో అభివృద్ధి కానీ, గ్రామాలలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కానీ లేకుండా, కమిషన్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన దేశంలో ప్రారంభమైంది. దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే తస్మాత్ జాగ్రత్త అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను హెచ్చరించారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సంస్థ నారాయణపురంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముస్లింల ఏరియాలో ఎందుకు కారు గుర్తుకు ఓటేయాలో సవివరంగా వివరించారు. ఒక పార్టీ నుండి గెలిచి కాంట్రాక్టుల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్, ఎంపీపీ గుత్తమ్మ ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, టీఆర్ఎస్ నేతలతో పాటు ప్రచారానికి వచ్చిన కరీంనగర్ శ్రేణులు పాల్గొన్నారు. तो उसको एक बार हराना. आप एक बार सोचो अम्मा, अगर अपन कांग्रेस को वोट दे रहे ना तो बीजेपी जीत जाता. अब हमारा कार को वोट दो, हम कार जीत जाते. फिर बीजेपी आना तो मुश्किल है. एक बार अपन वोट दिया उसको, राजगोपाल दे दिया, उनसे कुछ नहीं हुआ. फिर अभी वापस वोट मांगने के लिए आया, बीजेपी से वोट मांग लिया, कहीं को बीजेपी को गया, कॉन्ट्रैक्ट लेके गया. तो इस बार अगर अपन वोट, आपको कीमती वोट है, वोट अगर हम कार को देते हम कार जीत जाते. अगर न कार को ले अब हम कांग्रेस भी डालते तो कांग्रेस डाले तो कौन जीतता? कांग्रेस थर्ड प्लेस में है, बीजेपी जीतता. तो बीजेपी को हराना बोले तो आप एक बार हमारा कार को वोट दो.
जो दुआ करो, इंशाल्लाह इसको हराना है। ये देश में भी बहुत हराने की जरूरत है। तो बीजेपी को या नारायणपुर में से हटाना बोले तो आप हमारा एक बार उसको प्रभावित जिताओ, इंशाल्लाह दुआ करो। बेशक भरोसा करो साहब, बरोबर जिता, सवाल ही नहीं, ऐसा नहीं जिता। నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులు ఆర్మూరు నుండి నిజామాబాద్ వైపు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ये बस పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని జనసేన పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. విశాఖలో అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదని, లేని అభివృద్ధిని ఏమి వికేంద్రీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్ముతుంటే ఎందుకు మాట్లాడారని, రైల్వే జోన్ కోసం ఎందుకు పోరాడారని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో విశాఖలో ధ్వంసం చేస్తున్నారని, అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని మీరు వచ్చాక ఏమి అభివృద్ధి చేశారని అన్నారు. ప్రాంతాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెట్టాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ నిరంకుశ పాలన, వైసీపీ నిరంకుశ పాలన, వైసీపీ నిరంకుశ పాలన, విడుదల చేయాలి విశాఖలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులను, విశాఖలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులను, విశాఖలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులను, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, నశించాలి పోలీసులు, 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 వైసీపీ నిరంకుశ పాలన, వైసీపీ నిరంకుశ పాలన, వైసీపీ నిరంకుశ పాలన, విడుదల చేయాలి విశాఖలో అక్రమంగా చేసిన జనసేన పార్టీ నాయకులను, విశాఖలో అక్రమంగా చేసిన జనసేన పార్టీ నాయకులను, విశాఖలో అక్రమంగా చేసిన జనసేన పార్టీ నాయకులను. బాధ్యతల్ని నిర్లక్ష్యంగా చేస్తూ కనీసం పట్టించుకోకుండా ఏ పార్టీ రక్షణ ఇవ్వకుండా కూర్చున్నటువంటి శ్రీకాంత్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలు అమల్లో ఉన్నాయని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అర్ధరాత్రి పూట నోవోటల్లో అంత విధ్వంసమా? అర్ధరాత్రి పూట అరెస్టులా? ఇదెక్కడ దారుణం? ఇదెక్కడ దారుణం? అసలు రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదు, ఇంకా అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి? ముందు దీనికి సమాధానం చెప్పండి. ఎక్కడైనా అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉంటే కదా అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజున అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఇంకా అభివృద్ధి ఎక్కడ?
అభివృద్ధి లేనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి? విశాఖపట్నంలో రాజధాని అంట. విశాఖపట్నం పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అభివృద్ధి చెందిన ప్రాంతంలో అభివృద్ధి వికేంద్రీకరణని ప్రజల చెవిలో పువ్వులు పెడితే నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కనుకనే నిన్న వికేంద్రీకరణ గర్జన వైఫల్యం చెందింది. విశాఖపట్నంలో నిన్న వికేంద్రీకరణ గర్జన విఫలమైంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, పెద్దలకి నైరాశ్యం నిండుకుంది. మరి లక్షల్లో జనం వస్తారు, గర్జిస్తామంటే గర్జన మియాకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం టీవీలో చూసాం. వచ్చినటువంటి మహిళలు ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం, గొడుగుల కోసం మాత్రమే వచ్చారనేటువంటి విషయం మనందరికీ స్పష్టంగా అర్థమైంది. మరొక పక్కన ఉత్తరాంధ్ర పర్యటన కోసం పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వస్తే లక్షలాది మంది ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు కుట్ర పన్ని. అనంతపురం రూరల్ మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కక్కలపల్లి కాలనీ, పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీ, జాకీర్ కొట్టాల, దండోరా కాలనీ, బిఎన్ఆర్ కాలనీ, ఆదర్శనగర్, గొడుగు ముచ్చాలప్ప కాలనీల పరిధిలోని నడిమి వంకకు ఆనుకొని ఉన్న సుమారు 700 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. బాధిత కుటుంబాలకు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులు మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పంపిణీ చేశారు. వరద ముంపునకు గురైన కుటుంబాలను వారు పరామర్శించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజుకు ఇప్పుడు మేము వెళ్ళి డోర్ టు డోర్ వెళ్తే కూడా కనీసం వాళ్ళ మొహంలో కళ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏడ్చి అలసిపోయారు. మొత్తం ఇళ్లలో ఉండేటువంటి నానిపోయి కట్టుకునే బట్టలు కూడా లేకోకుండా అన్ని రకాలుగా నానిపోయి తినడానికి కూడా తిండి లేక, కనీసం తినేకి ఎవరైనా అన్నం పెడితే కూడా తినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అంటే అంత బాధలో వాళ్ళందరూ ఉన్నారు. మేము కూడా వరదలు వచ్చినప్పుడు నేను కానీ శ్రీరామ్ బాబు ఇక్కడ కూడా వచ్చి 3 రోజులు తిరిగినాం. మాకన్నా ముందే ఇక్కడుండే తెలుగుదేశం లీడర్లు, మహిళలు, యూత్ వాళ్ళ వంతు వాళ్ళు కూడా కష్టపడే ప్రతి డోర్ టు డోర్ కూడా కష్టపడి ఎవరైతే ఇళ్లలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బయటకు పంపించి దాంతోపాటు కంటిన్యూగా 4 రోజులు అందరికీ భోజన సౌకర్యం కూడా కల్పించిన దానికి వాళ్ళందరికీ మా పార్టీ లీడర్లందరికీ కూడా నేను పేరున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో బస చేసిన నోవాటెల్ హోటల్ను పోలీసులు చుట్టుముట్టారు. జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, పివిఎస్ఎన్ రాజు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశ్వక్సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, భీమ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య వాసును పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నుండి అలుగు పారుతోంది. సాగర్ రోడ్డులోని షేరిగూడ శ్రీ హిందూ కాలేజ్ వద్ద వరద నీరు నిండిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాగర్ రోడ్డుపై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పారుతుండడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వరద ఉధృతమైతే సాగర్ రోడ్డును తాత్కాలికంగా మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పలుచోట్ల కుండపోత వర్షాలు పడడంతో రహదారులు జలమయమయ్యాయి. వర్గల్ మండలంలో కురిసిన వర్షానికి సీతారాంపల్లి నుండి వేలూరుకు వెళ్లే దారిలో కల్వట్టుపై నుండి నీటి ప్రవాహం పెరిగింది. సీతారాంపల్లి విద్యార్థులు వేలూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తిరిగి తమ గ్రామానికి వచ్చే సమయంలో కల్వట్టుపై నుండి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో దిక్కుతోచక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారికి ఎటువంటి హాని కలగకుండా రోడ్డు దాటించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా నీటి ప్రవాహంలో పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుంపులే కాదే ఇంట్లో గుంతలేకుంది కదా, గుంతలేకుంది బాబు ఇంట్లో నడుమ. ట్రాక్టర్ పెట్టిన అయిపో ట్రాక్టర్ పెట్టిన అయిపోతామా. నీళ్ళు అప్పటికి ఇప్పటికి ఎక్కువైనాయి. చూడు లచ్చేమన్మాడు చూడు ఇటు ఊరికి వస్తుండు. లచ్చేమన్మాడు ఇటు ఊరికి వస్తున్నాకు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు 3వ వార్డులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. డప్పు చప్పులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయనకు మహిళలు బోనాలు, మంగళహారతులు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు.
మహిళలతో కలిసి ఆయన బోనం ఎత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు మహిళలు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో అనవసరంగా తమ ప్రచారాన్ని అడ్డొస్తే గణం అంజయ్య నీ సంగతి చూస్తానని అంటూ కాంగ్రెస్ కార్యకర్తను రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఏం పేరు సంగతి చూసుకుంటాను ఏమనుకుంటావు? పోలీసులు అడ్డం పెట్టుకుని నీ సంగతి చూసుకుంటాను నా కొడతాను ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటల్ సిస్టంతో సరికొత్త విప్లవం. బ్యాంకింగ్ డిజిటల్ యూనిట్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే, తస్మాత్ జాగ్రత్త. ఇంటింటి ప్రచారంలో ప్రజలను హెచ్చరించిన మంత్రి గంగుల. నిజామాబాద్ జిల్లాలో 2 ఆర్టీసీ బస్సులు ఢీ, 12 మందికి తీవ్ర గాయాలు. ఏపీలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు. జనసేన పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.